హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ ఛానల్. మనమైతే చింతామణి సంతకైతే వచ్చాము. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంజ జరుగుతుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ సెర్చ్ చేయండి, లొకేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే వెళ్ళినట్లయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ చెప్తున్నా? 46 పొల్లు ఏమైనా రెండు పొల్లు సమయం నేర్పించినారా? నేర్పించినారు. చూడండి 46,000 చెప్తున్నారు. రెండు పొల్లు అంట. సిమెంట్ అయితే వేయించినామని చెప్తున్నారు. 46,000 రూపీస్ చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది, అయితే ఫైనల్ రేట్లు కాదు. కడుపు అయితే మంచి జాతులు అయితే ఉంది. కడుపు అయితే చూడండి ఎంత జంప్ అయితే ఉందో, తెల్లగా మెరుస్తా ఉంది. కడుపు అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఆన్న వల్ల తెచ్చిండేది. చూడండి ఇలాంటి మంచి మంచి తరుపులు దుళ్ళు కావాలంటే చింతామణి సంతలో అయితే సిక్తాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ సెర్చ్ చేసే లొకేషన్ అయితే వస్తుంది. మంచి జాబ్ దుళ్ళు అయితే వస్తాయి. ప్రతి ఆదివారము మీకైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు. ఏం రేట్ చెప్తున్నారు? 65 జత 65,000. పొల్లు ఏం బాగుంది ఇది? చూడండి జత అయితే 65,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. రెండు అయితే పొల్లు అయితే లేదు అనేది చెప్తున్నారు. వ్యాపారం కూడా జరుగుతూ ఉంది. గుళ్ళు అయితే బాగున్నాయి. ఏం రేట్ చెప్తున్నారు? ఇది 65. పొల్లు ఏం ఇంకా లేదు. చూడండి 65,000 చెప్తున్నారు. ఇంకా పొల్లు అయితే లేదంట. పొల్లు అయితే మంచి భారీగా అయితే ఉంది, చూడొచ్చు. తిరుపకట్లు ఉంది కానీ ఇంకా దూడే. అయితే మంచి జాతి దూళ్ళు అయితే కట్టినాక అయితే మంచి జాతి ఆవు అయితే అవుతుంది. పాలు కూడా ఎక్సలెంట్ గా అయితే ఇస్తుంది చెప్తున్నారు. ఎక్సలెంట్ గా అయితే ఉంది. చూడండి అన్న వాళ్ళు అయితే తెచ్చినది. అయితే ఆవు అయినాకైతే 25 లీటర్ల వరకు అయితే పాలు అయితే పిండొచ్చు చెప్తున్నారు. మంచి జాతి దూడ. ఏం రేట్ చెప్తున్నారా? 55. పొల్లు ఏమైందా? రెండు పొల్లు. చూడండి 55,000 చెప్తున్నారు. రెండు పొల్లు అంట. 55,000 రూపీస్ అయితే చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. కరుపు అయితే బాగుంది. ఏం రేట్ అన్న? 55. చూడండి 55,000 చెప్తున్నారు. ఇంకా పొల్లు అయితే లేదంట. పొల్లు వేయకుండానే మంచి జంపుగా ఉంది. మంచి జాతులు అయితే పుట్టింది అని చెప్తున్నారు. అన్న వాళ్ళు తెచ్చిండేది. చూడొచ్చు ఎంత పొడుగుందో దూడ. ఇంకా పొల్లు అయితే లేదని అయితే చెప్తున్నారు. ఇరవై 29. చూడండి 29,000 చెప్తున్నారు. ఇక బేరం అనేది ఉంటుంది. ఆమె వాళ్ళు తెచ్చింది 29,000 రూపీస్ అయితే చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. ఏం రేట్ చెప్తారు బ్రో ఇది? అదే 20,000. 20,000.
చూడండి 20,000 చెప్తున్నారు. ఇది కూడా తెల్లగా మెరుస్తా ఉంది. ఏం రేట్ చెప్తున్నారా? 15,500. చూడండి 15,500 చెప్తున్నారు. కుర్ర అయితే మంచి ఎక్సలెంట్ గా అయితే ఉంది. చూడకైతే ముచ్చటగా ఉంది. గోపురం చూడండి, చూసేకైతే ముచ్చటగా అయితే ఉంది. ఏమన్నా 25, 23, 18. చూడండి దూడైతే 25,000 చెప్తున్నారు. ఈ దూడైతే 23,000 అంట. ఆపక దూడైతే 18,000 చెప్తున్నారు. 3 దూడలు ఉన్నాయి. 3 ఒట్టుగా తీసుకుంటే అయితే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి. ఆన్న వల్ల తెచ్చినది. దూడ సైజుని బట్టి అయితే రేట్ చెప్తున్నారు. ఏం రేట్ చెప్తున్నారు? ఇది 34. పొల్లేం నాయిందా? సెమినార్ నేర్చున్నారా? చూడండి 34,000 చెప్తున్నారు. 2 పొల్లు అంట. సెమిన్ అయితే వేయించినామని చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది అయితే ఫైనల్ రేట్లు కాదు. ఇక్కడికైతే మంచి మంచి జాతులు అయితే వస్తుంటాయి. ఏం రేట్ చెప్తున్నారు? ఇది 38. పొల్లు ఏం లేకుండా 2 పొల్లు. చూడండి 38,000 చెప్తున్నారు. 2 పొల్లు అంట. 38,000 రూపీస్ చెప్తున్నారు. 2 టీత్. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. అయితే ఫైనల్ రేట్లు కాదు. ట్రిప్ అయితే బాగుంది. జంపుగా కూడా బాగుంది. 2 పొల్లు ఉన్నాయి చెప్తున్నారు. ఏం రేట్? 55. పొల్లేందా? చూడండి 55,000 చెప్తున్నారు. ఇంకా పొల్లేదంట. 55,000 రూపీస్ చెప్తున్నారు. పొల్లు అయితే లేదని చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. అయితే ఫైనల్ రేట్లు కాదు. దూళ్ళు అయితే బాగున్నాయి. ఆన్న వల్ల తెచ్చిండేది. చింతామణి సంత అయితే పైన నుంచి వీంగా చూడండి. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడైతే ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. అడ్రస్ వచ్చిందన్న కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ డిస్టిక్ చింతామణి టౌన్ అండ్ విలేజ్. ఇదైతే చాలా పెద్ద సంత మరియు ఫేమస్ సంత. ఇక్కడికైతే మంచి మంచి జాతి దూళ్ళు తరుపులు కానీ వస్తుంటాయి. రేట్లు అనేది ఫైనల్ కాదండి. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరం అయితే తీసుకోవచ్చు. ఇక్కడికైతే ఆదివారం మార్నింగ్ వస్తే మంచి మంచి జాతులు అయితే ఉంటాయి. ఆదివారం మార్నింగ్ 6, 6:30కి వస్తే మంచి జాతులు అయితే ఉంటాయి. బేరం అయితే తీసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.